వారికి కావాల్సిందంతా ఇచ్చి పోషించి పెద్ద చేసి ఇప్పుడు నా మాట లేదంటే అసలు మనము తల్లిగా తండ్రిగా వారిని చక్కగా దేవుని ఇష్టపెడదామండి. అట్లీస్ట్ మోరల్గా నమ్ముకో విషయంలో ఆ విషయం మోరల్గా అందద్దా? అది స్త్రీ బాధ్యత కాదా? దేవుని తర్వాత నీకే ఇచ్చాడు దేవుడు అంత గొప్ప ఆధిక్యత. ఆ స్త్రీ కట్టాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, భర్తను కట్టుకోవాలి, పిల్లలను కట్టుకోవాలి, ఇంటిని కట్టుకోవాలి. అది ఆధ్యాత్మికంగా కట్టుకోవాలి, అదేవిధంగా భౌతికంగా కూడా కట్టుకోవాలి. అలానే పురుషుడికి కూడా దేవుడిచ్చాడు జ్ఞానము చొప్పున కుటుంబాన్ని కట్టుకోవచ్చు. జ్ఞానము చొప్పున కాపురము చేయుడి అన్నాడు. దాని అర్థం ఏంటి? స్త్రీ కుటుంబాన్ని కడుతూ ఉన్నప్పుడు నీకు ఆ జ్ఞానము చొప్పున స్త్రీ ఏ విధంగా అయితే నీ సహాయ సాటి అయినటువంటి స్త్రీ ఏ విధంగా అయితే కుటుంబాన్ని గడుతుందో, పిల్లల్ని గడుతుందో, గృహాన్ని గడుతుందో, ఇల్లును గడుతుందో, ఆ విధంగా నువ్వు కూడా అనగా పురుషులమైన మనం కూడా జ్ఞానము చొప్పున నడుచుకోవలసి ఉన్నది. తెలివి లేకుండా నడవకూడదు, అజ్ఞానంగా నడవకూడదు. కొందరు ఏం చేస్తారంటే భక్తి గల స్త్రీలను చూసినప్పుడు కొంచెం అరకొర భక్తి ఉన్నోళ్ళు, కొంచెం భక్తి పూర్తిగా లేని వాళ్ళు, నువ్వు పెద్ద భక్తురాలేని, నువ్వు పెద్ద ప్రార్థన పరురాలే, భలే పాట పాడతావులే, బాగా బైబిల్ పట్టుకొని వెళ్తావులే, కానీ వచ్చి నన్ను ఆమెను బూతులు తిడతావే అంటారు కదా. అసలు తిట్టకుండా ఉండాలంటే, లేదా కొట్టకుండా ఉండాలి అంటే, లేదా మనిషిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే నువ్వు జ్ఞానం చొప్పున కాపురం చేసుకోవాలి కదా. నీ భార్యతో, నీ పిల్లలతో, నీ కుటుంబంతో. దేవుని ఇష్టం అండి. అందుకనే బైబిల్లో దేవుడు అన్నమాట ఏంటంటే మొదటగా నీ కుటుంబాన్ని కట్టుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తం ఏంటంటే మనం ఐక్యతగా ఉండాలి. ఆ రీతిగా మనం చిన్నగా బిల్డ్ చేసుకుంటూ రావాలి, మోల్డ్ చేసుకుంటూ రావాలి, బిల్డ్ చేయాలి. అలానే ఎక్కడ ఎట్లా ఉంచాలో అట్లా కూడా మౌలు చేసుకుంటూ రావాలి. సమయాన్ని, సందర్భాన్ని బట్టి, మనకున్న సిచ్యువేషన్ను బట్టి వాటిని ఏవిని తీసేసుకోవాలో, వేటిని ఏ విధంగా మనం చక్కగా మలుపుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలి, అలా చేసుకో. అది దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుని కృపను బట్టి ముందుకు వెళ్ళాలి. కొందరు ఉంటారు ఏమంటారు అంటే వ్యతిరేకంగా, నువ్వు ఏం చేస్తా అంటే నేను అది చేయను, నేను ఇది చేస్తానంట. ఆ అట్టను మనం వెళ్ళి దేవుడు చూసుకుంటాం, నో ప్రాబ్లం. అలాంటి వ్యక్తిని, ఆ స్త్రీనైనా పురుషునైనా పిల్లలైనా, కానీ నువ్వు అట్ట కాబట్టి నేను ఇట్లే అంతే. గాడిదకు గుర్రానికి తేడా ఉంటుందా? గాడిదకు ఎద్దుకు తేడా ఉంటుందండి? ఉండదు కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఏది ఏమైనా ఇంట్లో నలుగురు పని చేస్తూ ఉంటే నలుగురిలో ఒక వ్యక్తి మాట వినుకుంటూ చక్కగా ముందుకు తీసుకొని వెళ్తే ఆ కుటుంబం ఎట్లా ఉంటుందండి? బాగుంటుంది. నలుగురు పని చేస్తూ నీ జీతం నీదే, నా జీతం నాదే, నా కూలి నీదే, నీ కూలి నాదే అన్నట్టుగా ఉంటే, వాళ్ళు ఎవరికి వాళ్ళు ఖర్చు చేసుకుంటూ ఉంటే కుటుంబం ఎలా నడుస్తుంది? మీరే చెప్పండి. ఒకరుండాలి పెద్దగా. అందుకనే ఫస్ట్ కుటుంబానికి యజమానునిగా దేవుడు పెట్టాడు, నడిపించడానికి.
కానీ కట్టుకునేదానికి మాత్రం స్త్రీనే పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కట్టేదానికి స్త్రీని పెట్టాడు, నడిపించేదానికి యజమానుని ఎన్నుకున్నాడు దేవుడు. అది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక అంతే. ఇంకా పిల్లలు ఖచ్చితంగా తల్లికి తండ్రికి మాట విని మాటకు లోబడి విధేయులుగా బ్రతకాల్సిందే. అలా బ్రతికేదాని కొరకు నీ వంతు నీవు ఎన్ని విధాల ప్రయత్నాలు చేయాలో అన్ని విధాల ప్రయత్నాలు చేయాలి. ఎప్పుడు ఎట్లా ఎంత చేస్తాను అనుకుంటున్నావయ్యా పాస్టర్ అయ్యా, నీకేం తెలుసు, నేను ఎంత కాళ్ళు పట్టుకునేది తక్కువ. కొందరు అంటూ ఉంటారు కొన్ని చోట్లకి అయినప్పుడు, కాళ్ళు పట్టుకునేది తక్కువ అండి, మాట వినడండి. ఈనారో ఎట్లింటారో తెలుసా? ఓ మాట చెప్పనా మీకు, సీక్రెట్ ఒకటి. వాళ్ళు వినేది ఎలా వినగలరా చెప్పనా? మొదటగా ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయి. నువ్వు ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నావో వారు నీ మాట వినాలి అంటే, లేదా నీకు లోబడి జీవించాలి అంటే నీ ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి. నువ్వు ప్రార్థన చేయ వారి కోసం. ముందు ప్రార్థన చేయకుండా ప్రయత్నం చేయకు, ప్రయోజనం ఏమి లేదు. మొదటగా నువ్వు ప్రార్థన చేయి, ఆ తర్వాత ప్రయత్నం చేయి. తప్పక దేవుని సహాయం నీకుంటుంది. హల్లెలూయా. నీ భర్త నీ మాట నిన్ను ప్రేమిస్తాడు, నీ మాట వింటాడు. నీ భార్య నీకు లోబడుతుంది, నిన్ను ప్రేమిస్తుంది. నీ పిల్లలు నీ మాట వింటారు, నీకు విధేయులుగా ఉంటారు. అప్పుడు ఒకరి మనసులు ఒకరి కలుస్తాయి. అంతేనా? ఒకే ఇంట్లో 5-6 మంది ఉన్నా ఒకరి మాట వినరు, ఒకరు వినాలి, అందరూ కలిసి ఒకరి మాట ఒకరు వినుకుంటుండాలి అంటే ఐక్యతగా ఉండాలి. అప్పుడు ఐక్యత కలిగి నువ్వు ఉన్నావే అనుకో, నీ కుటుంబం ఉంది అనుకో, మనం ఉన్నామే అనుకో, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తద్వారా దేవుడు మహిమ పొందుతాడు. హల్లెలూయా. అందుకు జ్ఞాపకం చేసుకుందా, ఏక మనస్సు కలిగి ఉండాలి. భార్య, భర్త, పిల్లలు ఏకీగ్రవం అన్నాడా? ఏకీగ్రవం అంటే ఇంకా ఒకటేసారి ఇది ఒకే తాటి మీదకి రావటం అని అర్థం. ఒకే తాటి మీదకి రావటం, ఒకే దేవుని నమ్ముకోవటం, ఒకే సంఘానికి రావటం, ఒకే మందిరంలో చేరి రావటం, ఒకే మాట మీద ఉండటం, ఒకే బాటలో నడవటం. ఇది ఆశీర్వాదకరమైనదే. అందుకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని చిత్తం ఏమిటంటే ఏక మనసు అనగా ఐక్యత కలిగి ఉండాలి. దేవుని చిత్తం ఏమిటంటే కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇంకా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథముల నుంచి. చూడండి, నేను ఎందుకు ఆ మాటలు చెప్తున్నాను అంతగా అంటే, చూడండి, మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 50 వాక్యంలో రాయబడిన మాట ఒకసారి చూడండి. త్వరగా చదివండి. 12వ అధ్యాయం 50వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ యేసయ్య వచ్చిన వారితో, తన జనులతో లోపట ఉండి చక్కగా జనసమూహం మధ్య ఉండి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ చోటికి యేసయ్య తల్లి, యేసయ్య తమ్ముడు, చెల్లెళ్ళు, సహోదరులు వచ్చారంట అండి. ఎందుకోసం? యేసయ్యను చూడాలని, యేసయ్యతో మాట్లాడాలని, యేసయ్యతో కలవాలని. ఎందుకు? మరియకు కుమారుడు, అక్కడ వచ్చినటువంటి వారికి
తమ్ముడు, అన్న, అంతే కదా శారీరకంగా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారితో అంటున్నాడు, యేసు ప్రభుతో చెప్తున్నారు వీళ్ళెవరు, ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు, అయ్యా యేసయ్యా, మీ తల్లి మీ సహోదరులు వచ్చారయ్యా, మిమ్మల్ని కలవాలంట, మీతో మాట్లాడాలంట అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు, ఎవరు తల్లి, ఎవరు సహోదరులు, ఎవరు సహోదరి? నా తండ్రి చిత్తమును చేయువాడే నా తల్లి, నా సహోదరి, నా సహోదరులు. హల్లెలూయా. దేవుని చిత్తం చేసేవారే అని పూర్తిగా వదిలిపెడతామా? కొట్టివేయలేదండి అని అట్లా అనుకొని వాళ్ళని విడిచిపెట్టారని అనుకోవద్దండి. యేసయ్య బాధ్యత కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ ఆధ్యాత్మికంగా చెప్తున్నాడు, ఆధ్యాత్మికంగా ఆత్మదేవుని పరంగా చెప్తున్నాడు. శారీరకమైనటువంటి బంధం గురించి మాట్లాడలేడా. వారేమో శరీర సంబంధమైన తల్లి, అన్నదమ్ముల, అక్కచెల్ల గురించి చెప్తున్నారు. అయితే యేసుక్రీస్తు మాత్రం పరసంబంధమైనటువంటి తల్లి, తండ్రి, చెల్లి, అక్క ఎవరో తెలుసా? నా తండ్రి ఇష్టం చేసిన వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందాం, ఆయన చిత్తం నెరవేర్చే వారంగా ఉండాలి. అక్కడే 18వ అధ్యాయం, అదే మత్తయి శుభవార్తలో 18వ అధ్యాయం 14వ వాక్యం ఒకసారి చదువుదామండి. అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఏమండి, నేను ఇంతగా కుటుంబం కోసము, పిల్లల కోసము, భర్త కోసము, భార్య కోసము, లేదా దేవుని పరిశుద్ధత అందరం కలిగి ఇలా ఉండాలి, కృతజ్ఞతగా మనం బ్రతకాలి, లేదా ఐక్యంగా ఉండాలి ఎందుకు చెప్తున్నానంటే ఇదే కారణం. తల్లి అయినా, తండ్రి అయినా, చెల్లి అయినా, అక్క అయినా, అన్న అయినా, తమ్ముడైనా, చివరికి నీ బిడ్డలు చిన్న బిడ్డలైనా నశించటం దేవునికి ఇష్టము లేదు. అందుకోసమే కొన్నిసార్లు నేను కొంచెం కోపడుతుంటా, ఎక్కువ అల్లరి చేసినప్పుడు. అన్నంత మాత్రాన చర్చికి రాకూడదని కాదు. అందుకొరకే కొన్ని పర్యాయాలు నేను లలితమ్మను ఎస్పెషల్ అడుగుతుంటా, పిల్లలు లేరు ఎక్కడున్నారు అని. ఇక రానెక్కన అడిగి వదిలిపెట్టా, పక్కన పెట్టా, ప్రార్థన చేస్తున్నా. విద్యక్కను అడిగి పక్కన పెట్టా, ప్రార్థన చేస్తున్నా. ఏంటంటే వాళ్ళు కొంచెం నొచ్చుకుంటారేమో మళ్ళా బాధతో అని. వాళ్ళే కాదు, కుటుంబంగా ఉన్నటువంటి మన పిల్లలు ఎవరైనా, ఒక రానెక్కే కాదు, ఒక శ్రీవాణెక్కే కాదు, ఒక విజయక్కే కాదు, ఒక కిషోరే కాదు, ఇంకొకరు కాదు, లాజరయ్య కాదు, రవణ్య కాదు, అందరండి పిల్లలు ఏ ఒక్కడు నశించిపోవటం కూడా దేవునికి ఇష్టం లేదు. అందుకోసమే వారిని ప్రభువు సన్నిధికి రావట్టాలి, తీసుకొని రావాలి. అవసరమైతే బెత్తం వాడాలి, తప్పు లేదు. అవసరమైతే బెత్తం వాడాలి. ఒకవేళ అలా కాదు, నేను వినట్లేదు కాబట్టి వదిలిపెట్టేసాను అనుకుంటే తండ్రి లేదా తల్లి శిక్షించని కుమారుడు ఏమైపోతాడంట? దుర్బేజుడవుతాడు. బైబిల్లో రాయబడింది, తల్లి తండ్రి శిక్షించని కుమారుడు అంటే వారిని మనం శిక్షించాలి. ఏ విధంగా అంటే బాగుపడే విధంగా. మనం పిల్లలను శిక్షించాలి ఏ విధంగా అంటే వారు బాగుపడే విధంగా, చెడిపోయే విధంగా కాదు. అక్కడే అంటాడు, అవసరమైతే తండ్రి బెత్తం వాడాలి అంటాడు.
నా ప్రియ దేవుని బిడ్డలారని అందుకే చెప్తుంటా చాలాసార్లు, మనం ఎంత ప్రేమిస్తున్నామో పిల్లలను మంచిది, ప్రేమించాలి, మంచిగా ప్రేమించాలి. నేను చాలా ఇష్టపడతా పిల్లలంటే. అయితే వారు చెడిపోకుండా ప్రేమించాలి, బాగుపడే దాని కొరకు ప్రేమించాలి. అవసరమైతే శిక్షించడానికైనా పూనుకోవాలి, అవసరమైతే బెత్తం వాడాలి, అవసరమైతే కొన్ని పద్ధతులు, మెథడ్స్ ఉపయోగించాలి వారి దారికి వచ్చేదాని కొరకు. కొన్ని పద్ధతులు అవలంబించాలి. అది దేవుని ఇష్టం. మరి ఇదంతా బాగుపడేదానికే కదా దేవుడు చెప్పేది, అంతే కదా. దేవుని ఇష్టం అంటే, దేవుని చిత్తం అంటే ఇది చేయడానికే కదా. మరి అప్పుడు నువ్వు ఒక్కదానివే కాదు పరలోకానికి వెళ్ళేది, నువ్వు ఒక్కడవే కాదు, నీ పిల్లలు కూడా నీతో పరలోకానికి వస్తారు. హల్లెలూయా. అందుకేనాడు, మీరు ఎవరిని ఆటంకపరచకండి, ప్రభు సన్నిధికి వస్తుంటే చిన్నపిల్లలను వారిని రానివ్వండి, వారిలో ఒక్కడైనను నశించిపోకూడదు. అది నా చిత్తము కాదు. మనం ఒక్కరం కనపడి దేవుని సన్నిధిలో పిల్లలు కనపడకపోతే అది దేవుని చిత్తము కాదు. అది తల్లి అయినా తండ్రి అయినా. భర్త ఒక్కడు కనపడి భార్య పిల్లలు కనపడకపోతే దేవుని చిత్తము కాదు. భార్య ఒక్కటి కనపడి భర్త పిల్లలు కనపడకపోతే దేవుని చిత్తము కాదు. ఏ ఒక్కడు నశించిపోవటం దేవునికి ఇష్టము లేదు, అది చిత్తం కాదు. కనుక మనం ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చే దాని కొరకు నిరంతరం సాధన చేయాలి, ప్రయాసపడాలి, సాధన చేస్తూ ఉండాలి సాధించేంత వరకు. హల్లెలూయా, హల్లెలూయా. సాధన చేస్తూ ఉండాలి సాధించేంత వరకు, అభ్యసిస్తూ ఉండాలి, అభ్యాసం చేస్తూ ఉండాలి, దిద్దేంత వరకు. నీ పిల్లల భవిష్యత్తును లేదా బ్రతుకులను దిద్దేంత వరకు అభ్యాసం చేస్తూనే ఉండాలి. కనుక జ్ఞాపకం చేసుకుందాం. మనము ఏమండి, బస్సులో పోతే లేదా ట్రైన్లో వెళ్తే లేదా ఎక్కడైనా పోతే సీటు ఒక చోటనే భర్తకు భార్యకు దొరకకపోతే ఎంత బాధపడతారో కదా. లేదు, తల్లిదండ్రుల దగ్గర పిల్లలకు సీటు దొరకకపోతే పిల్లలు ఎంత బాధపడి ఏడుస్తారో తెలుసా? పిల్లలు తల్లిదండ్రుల దగ్గర రావాలని, కూర్చోవాలని వాళ్ళ దగ్గర. లేదు, ఎక్కడైనా మనం పోయినప్పుడు అట్లా వెళ్తూ ఉన్నప్పుడు మన కుటుంబంలో మనవారు నాతో ఉండాలని, నా దగ్గర కూర్చోవాలని మనం ఎంత ఇష్టపడతామో, మరి తండ్రి అంత ఇష్టం ఉంటే నువ్వు ఒక్కడివే, నువ్వు ఒక్కదానివే, లేదా మనమే అక్కడ ఒక్కరంగా ఉంటే ఆయన ఎంత బాధపడతాడు? ఆయన ఎంత బాధపడతాడండి? నువ్వు ఎలా వదిలిపెట్టావమ్మా? అయ్యా ఎలా వదిలిపెట్టావయ్యా అంటే భౌతికంగా, శారీరకంగా అదైతే నీకు ఇష్టం, దైవ సన్నిధికి, దేవుని పరంగా, దేవుని భక్తిలో అంటే అంత నిర్లక్ష్యమా అని అడిగితే ఏం చెప్తావు? శారీరకంగా ఓకే అంటున్నావు, మంచిదే. ఏది భౌతికంగా అంటున్నావు సరే, మరి ఆధ్యాత్మికంగా ఏది? నీ భర్తను గుర్చిన బాధ్యత ఏది? నీ భార్యను గుర్చిన బాధ్యత ఏది? నీ పిల్లలను గుర్చిన బాధ్యత ఏది? నీ సంఘమును గుర్చిన బాధ్యత ఏది? నీ గ్రామమును గుర్చిన బాధ్యత ఏది? అడిగితే ఏం చెప్తామండి మనం? ఒక్కసారి ఆలోచించమని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 14:21 రాయబడిన మాట ఒకసారి చూద్దాం. 14:21 కాక కాదక్క, మత్తయి సువార్త 21 అధ్యాయం 29, 30, 31. 21 అధ్యాయం. పోను అని ఉత్తరం ఇచ్చాను, కానీ
పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు రెండో వాడి యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోతున్నానన్నాడు కానీ పోలేదు. వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వారని వారిని అడిగాను. అందుకు వారు, మొదటి వారి అంటే చాలు. ఇక్కడ ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు, మొదటివాడు రెండోవాడు. మొదటి వానికి చెప్పాడు తండ్రి, యజమానుడు, రే పొలానికి పోయి రాపురా అన్నాడు. వెంటనే నేను పోలేను, నాకు పనింది అన్నాడు. అయితే కొద్దిసేపటికి మనసు మార్చుకొని పోయి వచ్చేసినాడు, పని ముగించుకొని వచ్చేసాడు. రెండవ వంతు చెప్పాడు, రే నువ్వు పొలానికి పోయి రాపురా అన్నాడు. పోతానా అన్నాడు, కానీ పోలేదు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చినవాడు, తండ్రి చిత్తమును నెరవేర్చినవాడు అని వాళ్ళతో అంటే, అప్పుడు వాళ్ళందరూ అండ్రి మొదటి వాడే. మరి మీరేమంటారు? మీరేమంటారండి? మొదటి వారు అంటారా, సెకండ్ వారు అంటారా? ఎందుకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనసు మార్చుకున్నవాడే దేవుని చిత్తం చేసినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనసు మార్చుకొని రియలైజేషన్, పశ్చాత్తాపం, మనసు మార్చుకున్నవాడే. నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను కదా, మీకు ఎంతవరకు ఏమర్థమైందో నాకు తెలియదు. కానీ ఒకవేళ అర్థమైన మాటలను బట్టి మీ మనసు మార్చుకోగలిగితే నువ్వు దేవుని చిత్తాన్ని చేసిన దానివి, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడవే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే కాదు, వెలుపటైనా, లైవ్లో చూస్తున్నా, లేదా మరి ఏ చోట ఎక్కడ ఉన్నా, ఏ వ్యక్తి అయినా కానీ చెప్పిన మాటను, ఆ మాటను బట్టి మనసు మార్చుకున్న ప్రతి వారు కూడా దేవుని చిత్తం చేసిన వారే. హల్లెలూయా. అట్టివారే పరలోక రాజ్యంలో చేరుతారు. హల్లెలూయా. ఫస్ట్ ఏమో పోయినాడు, మరలా మనసు మార్చుకోండి. రెండో వాడు పోతానన్నాడు, పోకుండా ఉన్నాడు, అంటే మోసం చేసినాడు కదా. మరి మొదటివాడే మేలు, ఈడు పోతానాడు పోలే. మనసు మార్చుకోండి. దేవుని పిల్లలు వారు ఎవరైనా సరే బైబిల్ పట్టుకున్నా, పేరును ధరించినా, పాటలు పాడినా, ప్రసంగాలు చేసినా, దేవుని సేవ కొరకు ఏమి చేసినా, ఏం విత్తినా, ఎన్ని చేసినా, మనసు మార్చుకోకపోతే దేవుని చిత్తాన్ని చేయని వారవుతారు. మనసు మార్చుకుంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారవుతారు. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా శుభవార్త 12వ అధ్యాయం 47వ వచనం. లూకా శుభవార్త 12వ అధ్యాయం 47వ వచనం. త్వరగా, తన యజమానుని చిత్తము ఎరిగిండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ అనారోగ్యం, ఎందుకు నాకు ఇన్ని దెబ్బలు ఎందుకని తెలుసా? దేవుణ్ణి ఎరిగి, యజమానుని ఎరిగి, ప్రభువును నమ్ముకొని, యేసయ్యందు విశ్వాసం ఉంచి ఆయన చిత్తం జరిగించకపోవటం ద్వారా ఏమి జరుగుతుందంట? దెబ్బలు తగులుతాయి. ఒక మాట చెప్పనా, కిందకి చదువుకుంటూ పోతే తెలిసిన వారికి దెబ్బలు ఎక్కువ, తెలియని వారికి దెబ్బలు తక్కువ. అంటే
దేవుణ్ణి ఎరిగిన వారికి దెబ్బలు ఎక్కువ సరిగా లేకపోతే, దేవుణ్ణి ఎరగనటువంటి వారికి అన్యులకు కూడా దెబ్బలు తక్కువే. ఏమంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇప్పుడు దేవుని వాక్యం తెలుసా అండి? మరి తెలిసి కూడా దేవుణ్ణి ఎరిగి కూడా ఎరగనట్టుగా ఉంటే దెబ్బలు ఎక్కువ పడతాయి కదా అండి. అయితే దెబ్బలు పడేవి పడతాయి, ఎరిగి ఉండి చేయకుండా పడుతున్నాయా, ఎరిగిన కూడా పడుతున్నాయా? ఒక్కసారి నువ్వు ఎరిగి తెలుసుకో. దెబ్బలు పడేవి పడుతుంటాయి, ఎరిగిన పడతాయి, ఎరగకుండా పడతాయి. అయితే మరి దెబ్బలు ఎక్కువ ఎవరికి తగులుతాయంటే ప్రభు నమ్ముకున్న వారికి. ఎందుకంటే ప్రభు నమ్ముకొని కూడా దేవుని చిత్తం చేయరు చూడు, వారికి, దేవుని ఇష్టాన్ని చేయని వారికి దెబ్బలు ఎక్కువ తగులుతాయి. మరి దెబ్బలు పడుకొని చూసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. చూసి చాలెక్క దేవుడు ఏమంటున్నాడండి? యేసయ్య, నేను నా చిత్తాన్ని కాదు వచ్చింది నెరవేర్చుకోవటానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చే నేను, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు. మనం కూడా మన ఇష్ట ప్రకారంగా జీవించడానికి లేదు. మనము భూలోకంలో పుట్టిన మనుషులకు ఉన్నామని మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి లేదు. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ దేశమైనా, ఏ ప్రదేశమైనా, ఏ ప్రాంతమైనా, నువ్వు విశ్వాసమైనా, అవిశ్వాసమైనా, ధన్యుడివైనా, అన్యుడివైనా, మరెవరైనా, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతకడానికి వీలు లేదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే బిడలుగా ఉండాలి. యేసు ప్రభువే అంటున్నాడు, నా ఇష్టంని నెరవేర్చుకుంటకు నేను రాలేదు కానీ తండ్రి ఇష్టమే. ఏమండి, ఒకవేళ తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించేయి అని ఒక మాట చెప్పొచ్చు అంతే. మళ్ళా ఆయనను నీ చిత్తమే అని చెప్పాల్సిన అక్కర ఉందా? మాట అడిగితే చాలు దేవుడు తండ్రి కుమారుని మాట వినడా ఏంటి? ఎందుకంటే ఆయనే ఈయన, ఈయనే ఆయన. ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు, ఈయన ఆయనలో ఉన్నాడా? కానీ ఏమంటున్నాడు తెలుసా? ఆయనను నీ చిత్తమే. దాని అర్థం ఏంటి? మనిషిలో ఉంది ఆశ బ్రతకాలని, కానీ తండ్రి ఇష్టం ఎట్లుంటే అట్లనే బ్రతుకుతా. మనం కూడా మన ఇష్టాలు నెరవేర్చుకోవాలని భూమి మీద ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు, కానీ దేవుని చిత్తమే చేయాలి. ఏమండి, మన గర్భిణీ స్త్రీలు ప్రసవించిన తర్వాత, ప్రసవించక ముందు పథ్యం అనేది ఉంటారు కదండి, కదా? ఎందుకుంటారు? వాళ్ళకి ఆశ ఉంటుంది, తినేది, తినాలని, ఏదైనా చెయ్యాలని. కానీ లిమిట్లో ఉంటారు. అన్ని విషయాల్లో లిమిట్ ఉంటుంది, ముందు తర్వాత. మనకు కూడా ఆశ ఉంటుందండి. ఉన్నప్పటికీ ఈ లోకంలో దేవుని బిడ్డలంగా ఉన్నాం కనుక మనకు పథ్యం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని ఇష్టం నెరవేర్చే బిడ్డలంగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు నేను, దేవుని ఇష్టం, నా తండ్రి ఇష్టం నెరవేర్చడానికి వచ్చాను. మరి యేసు ప్రభువే అలాగ అన్నాడంటే మరి నువ్వు నేను దేవుని చిత్తం చేయకపోతే ఎట్లా అండి? ఆ కుమారుడు కోరుకుంటే ఏదైనా చేయగలడు తండ్రి. ఒక్క మాట చెబితే చాలు చేయగలడు. కానీ తండ్రి చిత్తం ఏంటంటే ఈ భూలోకానికి పంపాలి, ప్రతి పాపి కొరకు నా ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు ఇదిగో ఈయన
ఆ పాపి కొరకు ప్రాణం పెట్టాలి, కలవరి శిలువలో బలియాగం కావాలి, మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి మూడవ రోజున మృత్యుంజయుడై లేవాలి, సజీవునిగా ప్రత్యక్షపరచుకోవాలి, తిరిగి నా యుద్ధకు రావాలి. ఇది తండ్రి కాన్సెప్ట్, చిత్తం, దేవుని చిత్తం. అందుకు ఆ చిత్తానికి శిరస వహించాడు, ప్రాణం పోతున్నా కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీ ప్రాణాన్ని తీయలేదే, మన ప్రాణాన్ని తీయలేదే. మనం ఎట్లు పడితే అట్లా మాట్లాడడం, ఎట్లు పడితే అట్లా తిరగడానికి. ప్రాణం మీదకి వచ్చిందంటే ఒకవేళ సరేలే, కానీ ప్రాణం పోతున్న దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కుమారుడు, తండ్రి చిత్తాన్ని. మన విషయాల్లో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి అభ్యాసం చేస్తూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. అది నేర్చుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి, దైవ చిత్తంలోనే ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 32వ వచనం, క్షమించండి 2వ వచనం, 12:2, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడే. హల్లెలూయా. అంటే దేవుని చిత్తం ఏంటండి? మనం రూపాంతరం పొందటం. అంటే దేవుని చిత్తం ఏంటంటే మనసు మార్చుకోవటం. దేవుని చిత్తం ఏంటండి? లోక మర్యాదను అనుసరించకుండా ఉండటం. దేవుని చిత్తం ఏంటండి? దేవునికి అనుకూలంగా బ్రతకటం. దేవుని చిత్తం ఏంటండి? దేవునికి ఇష్టమైనట్లుగా జీవించటం. ఇది రూపాంతర ప్రక్రియ. సీతాకోక చిలుక తెలుసా అందరికీ? అందరికీ తెలుసు కదండి. ఈ సీతాకోక చిలుకగా రూపాంతరము చెందక ముందు అది గొంగలి పురుగు. గొంగలి పురుగు చూసారండి? ఎట్లుంటుంది అది? ఉంటుంది, అది బొచ్చు ఉంటుంది పైన అంత బాగా. తర్వాత అది ఇట్లా పట్టుకుంటే జారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అది పట్టుకోవడానికి కూడా మనకి అసహ్యంగా ఉంటుంది. అంటే ఆ పురుగు కూడా అట్లా కనపడుతుంది. అది ప్రాకుత పోతూ ఉంటుంది. అది మన ఒంటి మీద అలా ఎక్కిందో లేక అలా తిరుగుతుంది అనుకో, మన ఒంటి మీద ఎంతో ఒకలాంటి దురదాగలాగానో ఏదో ఒక రకంగా అనిపిస్తుంది. అదొక అనుభూతి. ఒకసారి చూడండి, కావాలంటే చిరాగ్గా అనిపిస్తుంది. ఈ గొంగలి పురుగు రూపాంతరం చెంది సీతాకోక చిలుకకు మారిన తర్వాత దాన్ని ఎంత ముద్దాడాలనో, ముట్టుకోవాలనో, ఎంత చేతుల్లోకి తీసుకోవాలనో, ఎంతో అది ఏ విధంగా అయితే ఆహ్లాదకరంగా తిరుగుతుందో అలాగ మనం కూడా దాంతోపాటు అలా పరిగెత్తి తిరుగుతూ ఉండాలనో, ఆడుకోవాలనో ఉండదండి. రూపాంతరం చెందకముందు గొంగలి పురుగు, రూపాంతరం చెందిన తర్వాత సీతాకోక చిలుక. ఈ లోకంలో మనం జన్మతః పాపిని, కర్మతః పాపులమైన మనము మనసు మార్చుకొనుట ద్వారా రూపాంతరము చెందితే మనం దేవుడు బిడ్డలముగా దేవుని రాజ్యంలోకి చేరుతాం. అనగా గొంగలి పురుగుల్లాగా ఉన్న ఈ లోకంలో మనం ఇక్కడే రూపాంతరం చెందాలి దేవుని బిడ్డలంగా. అనగా అది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని ఇష్టం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. నేను ముగిస్తున్నాను. 1 పేతురు పత్రిక, ఏలయనగా మీరు ఇట్లు
అమ్మ యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు దేవుని చిత్తం. ఎవరి నోరు ముయ్యాలంట మనం? అజ్ఞానముతో మాట్లాడే మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తం, దేవుని ఇష్టం. అది ఎవరికి? మనకు దేవుడు మనకే ఆ బాధ్యత ఇచ్చినాడా? ముయించబడాలంటే మనమే. ఎలాగ ఉండాలంట అండి? యుక్త ప్రవర్తన గలవారై. అలా ముయ్యబడాలి. కుయుక్తితో కాదు, కుయుక్తి కాదు, యుక్త. దానికి బైబిల్లో రాయబడింది, దాని మేలు చేయువారు, చేయుగల ప్రవర్తన లేదా చేయుగల మనుషులు. అప్పుడు అజ్ఞానములో ఉన్నవారైనా మూర్ఖంగా మాట్లాడేవారైనా నోర్లు మూయబడతా. అది దేవుని చిత్తం. కుయుక్తిగా నడుచుకోవటం కాదు, యుక్తముగా నడుచుకోవాలి. అందుకే అన్నాడు కదండి రోమపత్రికలు ఏమన్నా అంటే, మీ వలనే కదా అన్ని జనుల ఎదుట నా నామము దూషింపబడుతుంది. అంటే మూర్ఖుల ఎదుట దూషించబడుతుంది నోరు మూయబడకుండా. అంటే దాని అర్థం ఏంటండి? మనం మేలైనది చేయక అని అర్థం, మంచిగా ఉండక అని అర్థం, మనము దేవుని చిత్తం చేయక అని దాని అర్థం. అందుకు ఆ నోరులు ఏమైపోతున్నాయి? పెరిగిపోతున్నాయి. మాటలు పెరిగిపోతున్నాయి, నోర్లు పెరిగిపోతున్నాయి. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, నోరు పారేసుకుంటున్నారు. కారణం నోర్లు మూసే వ్యక్తులంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే మొదటి పేతురు పత్రిక 4:2 4:2 అమ్మా, శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపము జోలికి పాపము జోలికి ఇక ఏమీ లేక ఉండును. దేవుని చిత్తము చేసేవారు, దేవుని ఇష్టము చేసేవారంట ఇక పాపము జోలికి పోకుండా ఉంటారు అని దాని అర్థం. ఇక పాపం ఏమీ ఉండదు అని అర్థం. అంటే శారీరకంగా చాలామంది అంటాం కదా, మనం శరీరంగా బాగున్నామండి, శరీరంలో ఉన్నాం, మనం లోకంలో ఉన్నాం, మనం బ్రతకాలంటే మరి అంత సత్యంగా ఉండాలా, అంత నీతిగా బ్రతకాలా, అంత ఇట్లా ఉండాలా, అట్లా ఉండాలా, ఇలా నడుచుకోవాలంటే ఏడ సాధ్యమవుతుంది అంటూ ఉంటారు కదా. నో ప్రాబ్లం. అది వాళ్ళకు మాత్రమే అట్లా అనిపించవచ్చు, కానీ సాధ్యమే. ఎట్లా సాధ్యం అంటే ఇదిగో ఇలా సాధ్యం. ఎందుకంటే నువ్వు చేయాల్సిన ప్రక్రియ కాదు అది, నువ్వు చేసే పని కాదు అది. నువ్వు చేసే పని నువ్వు చేస్తే పాపము నీ జోలికి రాకుండా చేసే పని ఆయనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు ఏ విధంగా అయితే శరీర సంబంధంగా ఉన్నావని చెప్పి శరీర సంబంధమైన జీవితంలో జీవిస్తూ దేవుని చిత్తాన్ని చేయాలదలుచుకున్నప్పుడు, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నప్పుడు పాపమే నీ జోలికి రానికుండా చేస్తాడు. అంతే. విరోధమే నీకు తీసుకురానికుండా చేస్తాడు. అంతే. ఒకవేళ వస్తుందా వస్తుందా ఆయనే దాన్ని దూరం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం. లోకమును తన ఆశలు గతించిపోవును, దేవుని చిత్తము జరిగించువారు నిరంతరము నిలుచును. అదే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనకి దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనక మనం ఏమడిగినను
అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. ఈ లోకము దాని ఆశలు ఏమైపోతాయంటండి? గతించిపోతాయి. కానీ నిలిచేది ఎవరు? దేవుని చిత్తం చేయవాడు. అయితే మనం ఆయన ఆజ్ఞలను గైకుంటున్నాం గనక, ఆయన చిత్తాన్ని కనుక్కుంటున్నాం గనక, ఆయన ప్రకారంగా నడుచుకుంటున్నాం గనక, ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నాం గనక, మనం అడిగినది దేవుడు ఏం చేస్తాడంట? దయచేస్తాడా. అంటే మన ప్రార్థనకు ప్రతిఫలం, జవాబు, సమాధానాన్ని దయచేస్తాడా. ఆయన చిత్తాన్ని చేసే ప్రతి వారు ఆయన మాటలు వింటారు. ఆయన మాట వినే ప్రతి వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. కనుక ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యంలో చేరలేరు. దేవుని చిత్తం చేయువాడే, ప్రభు చిత్తం చేయువారే పరలోక రాజ్యంలో చేరుతారు. మరి ఇన్ని మాటలు, దేవుని చిత్తం చేసే మాటలు ప్రభు మనతో మాట్లాడినాడు. ఎక్కడ మన బలహీనతో, ఎక్కడ దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని మీరిపోతున్నామో, ఏ విషయాల్లో తప్పిపోతున్నామో, ఏ విషయాలలో దేవుని చిత్తానికి అనుగుణంగా లేకుండా మనకు అనుగుణంగా మార్చుకొని వెళ్తున్నామో పరీక్షించుకొని ఈ పూట మనం గినక ప్రభు చిత్తాన్ని చేయటానికి పూనుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనమంతా కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. హల్లెలూయా. మన బిడ్డలు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. కనుక మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.